మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఆర్ ఎల్స్ నార్మల్ రైస్ అయినా సరే వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మన పన్నీర్ ఫ్రై పీస్ కోసం కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిరపకాయ ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుంటే ఇంకా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ కుక్ అయితే రైస్ అనేది బాగా స్మూత్గా అయిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొంచెం గీ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా బాగా ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం పసుపు, కొంచెం క్యాష్యూ, అలాగే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మసాలాస్ అన్నీ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం, అలాగే గరం మసాలా, లాస్ట్లో కొంచెం కసూరి మెతి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆ స్టేజ్లో పన్నీర్ పీసెస్ కూడా వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 seconds అలా టాస్ చేసుకుంటే మన ఫ్రై పీసెస్ అనేవి రెడీ.